హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మగువ గ్యాలరీ. ఈరోజు వీడియోలో మరొక బ్యూటిఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే బియ్యము గోధుమ పిండితో కలిపి ఒక మంచి నైవేద్యం చూపిస్తాను. సో బెల్లం అప్పాలు అంటారు. సో ఈజీగా చేసుకోవచ్చు. మామూలుగా బెల్లం అప్పాలు చేసుకోవాలనుకుంటే మనము బియ్య పిండి నానబెట్టి దాని తర్వాత తడి మీదనే మనం గ్రైండ్ చేసి చేస్తూ ఉంటారు. అదొక ప్రాసెస్. ఇది చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను నేను. సో ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను గోధుమ పిండి అదేవిధంగా బియ్య పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. అదొక కప్పు, ఇదొక కప్పు. ఎంతవరకు తీసుకున్నానో అంత ఒక కప్పు వరకు నేను బెల్లం కూడా తీసుకున్నాను. ఒక కప్పు రైస్ ఫ్లోర్కి ఒక కప్పు బెల్లము, లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ తీపి కావాలనుకున్న వాళ్ళు ఇంకొక కప్పు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చూడండి, బెల్లం అంతా కరిగిన తర్వాత పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ కరిగితే సరిపోతుంది. ముందుగానే నేను బెల్లము కరిగిపోయిన బెల్లాన్ని కొద్దిగా పక్కకు తీసి ఉంచుకున్నాను మరొక బౌల్లో. ఎందుకంటే లూజ్ అయిపోతుంది కదా, పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ పోసుకోవాలి. సో మరొక బౌల్లోకి ఫస్ట్ బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా తీసుకున్నాను అనమాట. అప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. అప్పుడు చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. చూసారా, ఈ విధంగా చేసుకోవాలి. ఒక కప్పు బెల్లము, ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేశాను అనమాట. ఈ విధంగా మొత్తం అంతా పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ టైంలోనే ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మనము బాల్స్లా చేసుకొని అప్పాల్లాగా ఒత్తుకుందాం. ఈ బెల్లం అప్పాలు అమ్మవారికి నివేదన చేస్తారు. అండ్ ప్రసాదాలలో ఇప్పుడు శ్రావణ మాసం కదండి, మనము మంగళగౌరి వ్రతాలైనా లేకపోతే వరలక్ష్మి వ్రతానికైనా ఏ పూజకైనా మనము మనము చేస్తూ ఉంటాము. సో నేను ఇవన్నీ కూడా అమ్మవారి కోసం అని చేసి పెట్టానన్నమాట. సో చూడండి, చక్కగా ఉబ్బాయి కదా. ఈ విధంగా మరొక వైపు టర్న్ చేసుకొని తీసుకుందాము. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. అండ్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పూజా కార్యక్రమాల గురించి కూడా ఒక ప్లేలిస్ట్ ఉంది, డివోషనల్ ఫ్యాక్ట్స్ అని. అండ్ టూరిజము, అదేవిధంగా నేను అదర్ కంట్రీ విజిట్ చేసినవి, అదేవిధంగా కిచెన్ టిప్స్ ఇలా చేశానన్నమాట. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.